అందరికీ నమస్తే. ఒక చిన్న ప్రాబ్లం. ఈ మధ్య సబ్స్క్రిప్షన్ పెరిగితే వ్యూవర్షిప్ తగ్గిపోతుంది, వ్యూవర్షిప్ తగ్గిపోతే సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. సరే, ఏది ఏమైతే అయిందిలే. కానీ మా బాధ ఏంటంటే, మేము చేసే వీడియోలు బాగున్నాయా బాగాలేవా, నచ్చట్లేదా, కంటెంట్ బాగాలేదా అనేటువంటి ఒక భావన కలిగిద్ది అంతే, అంతమించి వేరే ఉద్దేశం ఏం లేదు. సరే, ఇక వీడియోలోకి వెళ్దాం మనం. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. వీడు ఓవర్ యాక్టింగ్కి మామూలుగా ఉండదు అసలు. అంటే ఓవర్ యాక్టింగ్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. వీడికి ఈడే పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలాగే వైసీపీలో ఉన్నటువంటి ఉన్మాదం, సైకోతత్వం అంతా కూడా వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. వీడు నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేశా. ఏంటది, సింగపూర్ గురించి, దాని గురించి మాట్లాడితే చేశాను. సో తాజాగా మనోడు కిరాక్ ఆర్పీకి, అట్లాగే సీమరాజాకి, అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ జనసేన యూట్యూబర్లకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం చూసుకుంటారా మీకు అంత ధైర్యం? మేము వాళ్ళని అది చేసాం, వీళ్ళని ఇది చేసాం, మేము అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం అంటున్నారు. కానీ వాళ్ళ అన్నని అంతకంటే ముందు మరి వాళ్ళ అన్న ఎక్కడి నుంచి వచ్చాడో పాపం మనోడికి తెలియకపోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. సరే, ఈ ఆర్టిస్ట్ గారి పర్ఫార్మెన్స్ని మనం చూసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మనకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక మనోడు స్టార్ట్ చేసినటువంటి ఈ అకాయ్ గారు స్టార్ట్ చేసినటువంటి కామెడీ షోని మనందరం చూద్దాం. ఎందుకంటే వీళ్ళే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము పెద్ద పోటుగాళ్ళం అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళకి. కాబట్టి ఒకసారి మనోడి పర్ఫార్మెన్స్ అని మనందరం కూడా బాగా దగ్గర నుంచి వీక్షిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ఏం చూసి మాట్లాడుతున్నారా మీరు? ఏ ఉందనే ధైర్యంతో మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు మా వెనకాల ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నారా? అదే చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేటువంటి విషయంతో మీరు మాట్లాడుతున్నారా? అలాంటి పవన్ కళ్యాణే నడి రోడ్డు మీద పడుకున్న విషయాన్ని మీరు మర్చిపోకండి. నా వెనకాల నారా లోకేష్ ఉన్నాడు అని మీరు మాట్లాడుతున్నారా? అటువంటి నారా లోకేషే నడి రోడ్డు మీద కూర్చొని బావురుమని ఏడ్చిన విషయాన్ని మర్చిపోకండి. కేంద్ర ప్రభుత్వమో మరొకరున్నారో మాట్లాడుతున్నారా? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించి ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని మర్చిపోకండి. కేవలం అధికారం లేదనేటువంటి ఏకైక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని మీరు నీచంగా మాట్లాడుతున్నారు కదా. వచ్చిన రోజు వచ్చినప్పుడు, అధికారం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా. బాబు మీ దండం పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాడి ముఖం మీద కాస్త నీళ్లు కొట్టండి రా. వాడు ఇంకా పగటి కళ్ళగంటూ బతుకుతున్నాడు. అరే, చంద్రబాబు నాయుడిని 56 రోజులు జైల్లో పెట్టాము అని చెప్తున్నాడు. తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ కట్టకుండానే కేసు నమోదు చేయకుండానే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఓకే, వెరీ గుడ్, మంచిది. కానీ మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. గుర్తుందో లేదో? మా నాన్న 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు అక్రమ ఆస్తుల కేసుల్లో. కిడ్ఫ్లో ద్వారా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశ చరిత్రలో మొట్టమొదటమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా ఇప్పటిదాకా అంటే ఒక 5,000-6,000 సార్లు కోర్టుకు వెళ్లాల్సినటువంటి వాయిదాలను కూడా మినహాయించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద పరిగెత్తిచ్చాడంట ఈ మగోడు. పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద వస్తే మీ పోలీసులందరికీ చెమటలు బట్టి లాగులు దడిసినాయి. ఒకసారి ఈ చరిత్ర రివైజ్ చేసుకొని చూడు. ఊరికే ఏదో మనం ఒక దాన్ని అంటే ఒక ఎలివేషన్ వేసుకుంటే సరిపోతుంది, ఎలివేషన్స్లో బతికితే సరిపోతుంది అని అనుకోవటం భ్రమ. అర్థమైందా? అనేది భ్రమ. మీరు చిన్న విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేటప్పుడు ఏది ఎంతవరకు కరెక్టు, ఏది ఎంతవరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఉందో చూసుకొని మనం మాట్లాడాలి. అర్థమైందా? ఏది పడితే అది పిచ్చి కుక్కలాగా ఒరిలితే, పిచ్చి కుక్కలాగా మాట్లాడితే జనాలు ఏమనుకుంటారంటే, అలా పిచ్చి నా కొడుకులేరా, వాడి గురించి మాట్లాడటం వేస్ట్, వాడికి ఏం తెలియదురా అనుకుంటారు. ఇక నారా లోకేష్ గారిని రోడ్డు మీద కూర్చోబెట్టి ఏడ్చాడా? నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి యువగలం అనేది ప్రారంభిస్తే 2 రోజులు 3 రోజులు చేస్తాడు, అందుకంటే ఎక్కువ చేయలేడు అన్నాడు.
కానీ కుప్పం నుంచి మొదలు పెట్టుకొని ప్రతి జిల్లా దాటే కొంది అతనిలో రాజకీయ పరిణితి పెరుగుతూ వచ్చేసింది. అతని జన ప్రపంచం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేసరికి ఎట్లా అడ్డుకోవాలరా, ఏం చేయాలరా అర్థం కాక మీరు అక్రమ కేసులు పెట్టి తండ్రిని అరెస్ట్ చేశాడు. మనం అంటే తండ్రి చనిపోతే సంతకాలు సేకరించడంలో బిజీగా ఉంటాం, అందరూ అలా ఉంటారనుకోవటం పొరపాటు. వాళ్ళ నాన్న మీద, వాళ్ళ మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది తండ్రి మీద. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండుంటుంది. కాకపోతే తండ్రిని మించి సీఎం కావాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉండటం వల్ల బహుశా సంతకాలు సేకరించి ఉండొచ్చు. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి ఏం లేదులే. కానీ ఎందుకంటే మనిషిని నాశనం చేసేది ఆశే కదా. తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇది కూడా గొప్పతనం. అంటే ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన కుమారుడు నడి రోడ్డు మీద కూర్చుంటే ఆ కుటుంబం బాధపడుతుంటే చూసి ఆనందపడే తత్వాన్ని సైకోతత్వం అంటారా అక్కాయి, అది చేతగానితనం అంటారా అక్కాయి. అర్థమైందా? ఏమైంది? 56 రోజులు జైల్లో పెట్టారు. ఏమైంది అలా మీరు 56 రోజులు జైల్లో పెట్టినందుకు రోజుకు 2 ఎమ్మెల్యే సీట్లు మీయే ఎగిరిపోయింది. పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద నిలబెట్టినందుకు మీకేమైంది? 21 సీట్లు ఎగిరిపోయినాయి. అందుకని ఇలా మీకు మొత్తంగా 11 సీట్లు వచ్చాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సొల్లు మాటలు, ఇలాంటి టైంపాస్ మాటలు మాట్లాడమాక. ఇంకొకటి చెప్పాడు, నేను నీళ్ళు ఎందుకు కొట్టమన్నా ఇప్పుడు ఈ డైలాగ్ కొట్టమన్నా. కేంద్రాన్ని గజ్జ వణికిచ్చిండు వైఎస్ఆర్సీపీ వాడు. ప్రతి వాడు మా అన్న మగోడు, మన్న కేంద్రాన్ని వణికిస్తాడు, మన్న కేంద్రాన్ని పోపిస్తాడు, మన్న కేంద్రాన్ని వణికి అంటే చూస్తే భయపడిపోతారనుకోండి. అంత సీన్ లేదమ్మా. అన్నకు బెయిల్ ఎట్టు వచ్చిందంటే పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుంటే బెయిల్ వచ్చినాయి. ఇట్లాంటి చెత్త మాటలు, సుత్తే మాటలు మాట్లాడమాకండి. అన్న ఓన్లీ ఆడోళ్ళ దగ్గరే ప్రతాపం చూపిస్తాడు. సోనియా గాంధీ దగ్గర, విజయమ్మ దగ్గర, షర్మిల దగ్గర, సునీతారెడ్డి దగ్గర, వీళ్ళ దగ్గర మాత్రమే ప్రతాపం చూపిస్తాడు. మొగోళ్ళ దగ్గర పోయేసరికి అన్నం ముడుచుకొని పోయింది. ఎందుకంటే దానికి ఉదాహరణ చెప్తా. గత 5 ఏళ్లలో ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి నేను సంతకం చేస్తానన్నాడు. అలాగే ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తే వాళ్ళతో జట్టు కడతానన్నాడు. ఏం చేస్తారు? గత 5 ఏళ్లలో ప్రత్యేక హోదా ఊసు లేదు, రైల్వే జోన్ ఆశ లేదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడే దమ్ము లేదు. మీరు కేంద్రాన్ని గడగడలో ఉడికిచ్చింది. పోతాడు, ఢిల్లీ పోతాడు, మోదీ గారిని కలుస్తాడు, అమిత్ షాని కలుస్తాడు, కపక్కన తలుపులేస్తాడు. లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. బయటకు వస్తాడు, సార్ ఏం సార్ రాష్ట్రానికి ఏమైనా నిధుల కోసం వెళ్ళాడు సార్ అంటే వెనక విజయసాయి రెడ్డి వస్తాడు, నా బ్రోకర్ గాడు మాట్లాడతాడు అంటాడు. వాడేమంటాడు? అంతా చంద్రబాబు నాయుడే కారణం. అవును, అంతా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి చెప్పుకోవటం, అలా టైం పాస్ చేసుకుని వెళ్ళిపోవటం. ఇవన్నీ ఎక్స్ట్రా మాటలు, అతి మాటలు పనికిరావు. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియక ముందు తండ్రి చనిపోయాడని బాధపడుతున్నప్పుడు 21 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు 64 సీట్లు ఇచ్చారు. తెలిసాక 151 సీట్లు ఇచ్చారు. తెలిసిపోయినాక 11 సీట్లు ఇచ్చారు. అంటే తెలుసుకోవడానికి 151 ఇచ్చి తెలిసిన తర్వాత 11 సీట్లు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క స్ట్రక్చరు. ఇక వీడు మాట్లాడుతున్నాడు, ఏం ధైర్యం చూసుకొని 56 రోజులు కేసులో ఉన్నటువంటి చంద్రబాబుని చూసా అంటున్నాడు. మరి 16 నెలలు జైల్లో ఉన్నాడు. జైలుకి బెయిల్కి మధ్య ఊగిలాడుతున్నాడు. ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు అయితే పోయి లోపల కూర్చుంటాడు. మరి మీలాంటి ఆయన ఉన్నాడు కదని ఆనందంతో ఇట్లా సైకోతత్వంగా మాట్లాడినటువంటి మీలాంటి అక్కాయిగాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఊహించుకొని, ఏ ఏరియాలో పోయి చప్పట్లు కొట్టుకొని బతుకుతావు ఒకసారి ఊహించుకోరా. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయి జైలుకి వెళ్తే మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి మీ ఇమాజినేషన్, మీ ఊహకే వదిలేస్తున్నా. ఎక్కడ ఏ ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉంటావా, లేకపోతే ఢిల్లీ చాందినీ చౌకీలో ఉంటావా, లేకపోతే కోల్కత్తాలో ఉన్నటువంటి కాళీఘాట్ దగ్గర ఉంటావా, ఎక్కడ ఉంటావా ఒకసారి వెరిఫికేషన్ చేసుకో. ఎందుకంటే ఇవన్నీ రద్దీగా ఉండే ప్రదేశాలు అనమాట. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోండి. ఎవరిని మీరు బెదిరిద్దామనో భయపెట్టాలంటే భయపడే వాళ్ళు అసలు ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడరు, జనసేన వాళ్ళు అంతకంటే మొండోళ్ళు. ఇక బీజేపీని మీరు పీకేది లేదు, లాగేది లేదు. కాబట్టి ఎందుకురా వేస్ట్ వెలివేషన్స్ వేసుకొని మీరు టైం పాస్ చేసుకుంటారు. ఇలాంటి టైం పాస్ గాడికి మైక్ ఇచ్చి వీడేదో పెద్ద ఆయన వీరుల్లాగా ఎస్టాబ్లిషన్ చేయాలని చూస్తాడు. అన్నకు అసలు లేదు, అసలు కంటే కొసలు వీడికి అసలు లేదు. వీడి ఊరక జస్ట్ ఆఫ్ ఆల్ షో కేసులో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఫూల్ అంటాడు. వీడు వాసనకు పనికిరాడు, తల్లో పెట్టుకోవడానికి పనికిరాడు, దేనికి పనికిరాడు. జస్ట్ షో కేసులో ఒక అందానికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ పూలు అంటాడు వీడు.